Hello everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindu editorials. And before starting this video, I would like to tell you why there has been a long delay in uploading the videos is there are some technical issues happened. So due to technical issues, we could not upload the videos, but definitely we will keep on uploading. When there is any technical issue only, we'll stop. Otherwise, we'll never stop. We'll give you knowledge. And editorial sessions are two parts. First part will be completely analysis, and in that you will learn grammar and sentence formation and everything, vocabulary. And in the second part, that is completely related to your English subject, SSC, bank and railways and group. So the sections in English which you come across in examination, that part 2 will be completely related to your English subject, related to your competitive exams. And part 1 will be available on the YouTube channel, and part 2 will be available on the TEJAS Academy app, which is given below the description. మీకు డిస్క్రిప్షన్లో తేజస్ అకాడమీ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పార్ట్ 2 చూడొచ్చు. పార్ట్ 2 అని వచ్చేసి కంప్లీట్గా ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ జస్ట్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి హెల్ప్ అవుతుంది అంతే. సో అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, తేజస్ అకాడమీ హ్యాస్ సెవరల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. సో ఇఫ్ యూ వాంట్ ఆఫ్లైన్ క్లాసెస్, మీరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే సెవరల్ బ్రాంచెస్ ఉన్నాయి. అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, RTC X Roads, దిల్సుఖ్ నగర్, ఇలా చాలా చోట్ల తేజస్ అకాడమీకి బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి, వాటిని కాంటాక్ట్ అయ్యి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ విత్ టుడేస్ ఎడిటోరియల్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. సో ఇందులో ఏమి ఇచ్చాడంటే గ్రీన్ క్రాస్ హెయిర్స్ అన్నాడు. గ్రీన్ అంటే తెలుసు కంటే మనకి క్లైమేట్ చేంజ్లో వచ్చే గ్రీన్ అనే వర్డ్ ఉంటుంది కదా, పొల్యూషన్ గ్రీన్ అంటే మనం దీన్ని క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే కార్బన్ ఫ్రీ అనేది ఉంటుంది సరే. అంటే గ్రీన్ క్రాస్ హెయిర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాడు. సో ఏదైతే మన యూరోపియన్ యూనియన్ ఏదైతే డెసిషన్ తీసుకుందో దానివల్ల ఇండియాకి ప్రాబ్లం ఉండబోతుంది, దానిలో వచ్చే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాను. సో దిస్ ఇస్ ద టైటిల్, గ్రీన్ క్రాస్ హెయిర్స్. సో ఒకసారి చూద్దామా టాపిక్ ఏంటి అనేది. గ్రీన్ క్రాస్ హెయిర్స్ అంటే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పైన చెప్తున్నాడు. అంటే ఈ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఏది ద ఇంపాక్ట్ అంటే ఏదైతే రాబోతుందో, ద ఇంపాక్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే వీళ్ళు తీసుకురాబోతున్నారో దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అంటే టెన్షన్ ఉంది. సో డిఫరెంట్గా జరగబోతుందని చెప్తాను. సో ఇది మనకి టైటిల్ అర్థం అవ్వాలి అంటే లెట్స్ రీడ్ ఆర్టికల్స్ అయితే మనకి టైటిల్ అర్థమవుతుంది. అండ్ ఇది సబ్ టైటిల్. ఈ సబ్ టైటిల్ అంటే ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. అంటే ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆథర్ ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఈ ఆర్టికల్ గురించి, మీకు సబ్ టైటిల్ విల్ గివ్ యూ సమ్ ఐడియా. సబ్ టైటిల్ అర్థం అవ్వాలంటే ఎనీ సెంటెన్స్ టు అండర్స్టాండ్, మనకు సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెంటెన్స్లో మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఎక్కడ వస్తుందంటే క్లాజెస్లో వస్తుంది. సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్ ఉంటుంది. అండ్ మెయిన్ క్లాస్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. ఈ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ వర్బుతోనే దాని యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏ మల్టీ ప్రాంగ్డ్ కౌంటర్, ఇది సబ్జెక్ట్. ఇది నౌన్ ఫ్రేజ్ అంటారు. నౌన్ ఫ్రేజ్ ఎప్పుడు నౌనే మనకి సబ్జెక్ట్ ఉంటుంది. లాస్ట్ వర్డ్ ఏంది, కౌంటర్ అంటే తెలుసు కదా, అపోజిట్ అనమాట. కౌంటర్ చేయడం, అపోజిట్ చేయడం అనమాట. ఏంటి ఈ మల్టీ ప్రాంగ్డ్ అంటే, ప్రాంగ్డ్ అంటే పీస్ గుర్చడం అంటారు కదా. ఈ మల్టీ ప్రాంగ్డ్ కౌంటర్ ఇది సబ్జెక్ట్. ఈజ్ ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అండ్ వారెంటెడ్ అనేది V3 ఫామ్. ఎప్పుడు మనకి యామ్, ఈజ్ ఆర్ వచ్చి V3 వస్తే అది ప్యాసివ్ వాయిస్, అంటే అది చేయడం జరిగింది. సబ్ టైటిల్ ఎప్పుడు మనకి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఇస్తాడు, దాన్ని మనకి పాస్ట్లో కన్వర్ట్ చేయాలి. సో ఏ మల్టీ ప్రాంగ్డ్ కౌంటర్ ఈజ్ వారెంట్ చేయడం జరిగింది అంట. దేనికి అంటే ఏ కౌంటర్ ఈజ్ వారెంటెడ్ అనమాట. కౌంటర్ అనేది వారెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే టు ట్యాకిల్ అంటే టు ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ద యూరోపియన్ యూనియన్స్ కార్బన్ ట్యాక్స్ ప్లాన్స్. ఎటువంటి ప్లాన్స్? ట్యాక్స్ ప్లాన్స్. అంటే ఏదైతే యూరోపియన్ యూనియన్ యొక్క కార్బన్ ట్యాక్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడానికి ఏంటట, ఏ మల్టీ ప్రాంగ్డ్ కౌంటర్ ఈజ్ వారెంటెడ్ అంటే వారెంటెడ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. ఇది సబ్ టైటిల్. అంటే ఈ ట్యాక్స్ ప్లాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ట్యాకిల్ చేయాలి, వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఏదైతే ఉన్నాయో దాని గురించి మల్టీ ప్రాంగ్డ్ కౌంటర్ ఈజ్ వారెంటెడ్ అని చెప్తున్నాడు. ఒకసారి ఆర్టికల్లో వెళ్దామా, మరి మ్యాటర్ ఏంటో చూద్దాం.
అండ్ ద వర్డ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ రెడ్ దే ఆర్ వొకాబులరీ. మీకు వాటి మీనింగ్స్ చెప్పడం జరుగుతుంది, వాటి సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది, అండ్ కాంటెక్స్ట్ కూడా చెప్పడం జరుగుతుంది స్టేట్మెంట్స్. ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటే దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇదంతా చూడండి, మీరు గ్రామటికల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా మనకు సెంటెన్స్ ఐఎన్జీతో స్టార్ట్ అయింది అనుకోండి, V4 ఇక్కడ కామా ఉంటుంది, దీన్ని అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటారు. దీన్ని ఏమంటాం మనం? అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటాము. అబ్సల్యూట్ ఫ్రేజ్లో మనకి సబ్జెక్ట్ వర్బులు ఏముండవు, ఇది రీజన్ తెలియడము, టైం తెలియడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ద యూరోపియన్ యూనియన్, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనకి వర్బ్ ఏది అంటే ప్రపోజెస్, ఇది వర్బ్, ఇది మెయిన్ వర్బ్. సబ్జెక్ట్ వర్బుతోనే మనకి మీనింగ్ అనేది వస్తుంది. మరి ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి? యూరోపియన్ యూనియన్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ ఏంది? ప్రపోజెస్. చూద్దాం ఆల్సో స్టేట్మెంట్. స్టార్టింగ్ దిస్ అక్టోబర్, ఈ అక్టోబర్ స్టార్టింగ్లో వచ్చేది అంటే స్టార్టింగ్ అక్టోబర్ ఉంది కదా, స్టార్టింగ్ దిస్ అక్టోబర్ ఈ టైంలో ద యూరోపియన్ యూనియన్ ప్రపోజ్ చేయబోతుంది. ఏం ప్రపోజ్ చేయబోతుంది అంటే ప్రపోజెస్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫ్రేమ్వర్క్, ఒక ఫ్రేమ్వర్క్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది అంట. ఏ ఫ్రేమ్వర్క్ అంటే ఫర్ లివాయింగ్ అంటే ఇంపోర్టింగ్ ట్యాక్స్ ఇంపోర్ట్ చేయడము. సో ఎక్కడ లివాయింగ్ ఏ కార్బన్ ట్యాక్స్ని వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు. ఎక్కడ? ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఏదైతే ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిపైన దే ఆర్ గోయింగ్ టు సమ్ ప్లాన్, అంటే ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చెప్పారు. ఇది స్టార్టింగ్ దిస్ సెప్టెంబర్ అన్నారు. ఎక్కడ? ఏ ప్రొడక్ట్స్ అవి? ద ప్రొడక్ట్స్ దట్ రీలే ఆన్, ఏవైతే డిపెండ్ ఆన్ నాన్ గ్రీన్ అంటే తెలుసు కదా పాజిటివ్, నాన్ గ్రీన్ అయితే కార్బన్ ప్రొడ్యూస్ చేస్తాయి ఎక్కువగా, వాటిపైన ఇది ప్లాన్ చేయబోతుంది. ఇది యూరోపియన్ యూనియన్ ప్రపోజెస్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫ్రేమ్వర్క్, అంటే ట్యాక్స్ అప్లై అయిపోతుంది ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ పైన ఏవైతే రిలే ఆన్ నాన్ గ్రీన్ అండ్ సబ్ ఆప్టిమల్ ఈస్ సస్టైనబుల్ ప్రాసెస్ అండ్ వేర్ కార్బన్ ఎమిషన్స్ ఆర్ డీమ్డ్ అంటే ఇక్కడ మనకి కన్సిడర్డ్ టు హ్యావ్ నాట్ బీన్ అడిక్వేటెడ్లీ ప్రైస్డ్. ఎక్కడైతే ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే కన్సిడర్ చేయబోతారో, ఎక్కువగా కార్బన్ ఏవైతే ఈ ప్రొడక్ట్స్లో ఉత్పత్తి అవుతాయో వాటిపైన అంటే యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ అనేది వేయబోతుంది. ఎక్కడ? స్టార్టింగ్ దిస్ అక్టోబర్ నుంచి వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు అని చెప్తుంది ఈ స్టేట్మెంట్. క్లియరా? ఎక్కడ? ఇంపోర్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ రిలే ఆన్ నాన్ గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ రిలీజ్ వాటిపైన వీళ్ళు ట్యాక్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్, ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదా, అంటే యూరోపియన్ యూనియన్ ప్రపోజెస్ టు ఇంట్రడ్యూస్ ఎ ఫ్రేమ్వర్క్ అన్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ మనకి మెయిన్ సబ్జెక్ట్. విల్ ఇక్కడ మనకి హెల్పింగ్, విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ కదా, ఇది వి. దీనికి 2 వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయి, అంటే ఇది సబ్జెక్ట్ 2 వర్బ్స్ ఉన్నాయి, దీన్ని డబుల్ ప్రెడికేట్స్ అంటారు. 2 వర్బ్స్ ఒకటి చూద్దామా? దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం విల్ బిగిన్ అవుతుంది అంటున్నాడు. ఏదైతే మెకానిజం ఉందో, అడ్జస్ట్మెంట్ మెకానిజం ఉందో, వాళ్ళ ప్లాన్ అయితే ఉందో విల్ బిగిన్ అంటున్నాడు. ఎక్కడ? విత్ అన్ ఇంపోర్ట్తో బిగిన్ అవ్వబోతుందట. ఏ ఇంపోర్ట్ అది? మానిటరింగ్ మెకానిజం అండ్ కల్మినేట్ అంటే రీచ్ క్లైమాక్స్ అండ్ రీచ్ ఇన్ ద లీవై ఆఫ్ డ్యూటీస్ యాజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ జనవరి 2026. ఏదైతే 2026 నుంచి ఏదైతే అనుకున్నారో అది ముందే బిగిన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు? ద మెకానిజం విల్ బిగిన్ విత్ అన్ ఇంపోర్ట్ మానిటరింగ్ మెకానిజం అండ్ లాస్ట్లో రీచ్ క్లైమాక్స్ ఇన్ ద లీవై డ్యూటీ యాజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ జనవరి 2026 అన్నారు. 2026 ఏదైతే డిటర్మైన్ అనుకున్నారో అది జరగబోతుంది, క్లైమాక్స్ రీచ్ అవ్వబోతుంది అని చెప్పబోతున్నారు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ద EU, ఇది మనకి సబ్జెక్ట్ EU. వర్బ్ వచ్చేసి ఇది మనకి వర్బ్. ఈ రెండు కలిస్తే మనకు మీనింగ్ వస్తుంది. ద EU యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ద EU ఆర్గ్యూస్ చెప్తుంది అనమాట, క్లెయిమ్స్ అనమాట. ఏమని? ద EU ఆర్గ్యూస్ ఏమని? దట్ ద CBAM ఏదైతే ఉందో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఉందో వీళ్ళు ఎన్షూర్ చేస్తుందంట. ఏం ఎన్షూర్ చేస్తుందంటే ఇట్స్ క్లైమేట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నాట్ అండర్మైన్డ్ అంటే వీకెండ్ అవ్వవు అంటే డ్యామేజ్డ్, స్పాయిల్డ్. అండర్మైన్ అంటే డ్యామేజ్, స్పాయిల్ అంటాం కదా. అంటే ఇక్కడ ఏమన్నాడు? వీకెండ్ అంటే ఇది చెప్తుంది
EU చెప్తుంది ఏమని, దట్ CBAM will ensure its climate objectives are not undermined by carbon incentive imports and spur అంటే will spur అంటే CBAM will spur అంటే increase cleaner production in the rest of the world అని గ్యారంటీ ఇస్తున్నాయంట. అంటే ఇక్కడ క్లెయిమ్ చేస్తుంది EU అనేది మనకి క్లెయిమ్ చేస్తుంది ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఏది క్లైమేట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూస్తాము బై ఏంటి కార్బన్ ఇన్సెంటివ్ ఇంపోర్ట్స్ తోటి, అండ్ ఇట్ విల్ స్పర్ అంటే దిస్ విల్ స్పర్ క్లీనర్ అంటే ఇంక్రీజ్ క్లీనర్ ప్రొడక్షన్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని ఇది చెప్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ సెయింగ్ దట్ దిస్ విల్ డూ బెస్ట్ అని చెప్తుంది అనమాట. ఇదంతా కూడా పాజిటివ్ చెప్పాడు ఈ కేసులో. ఓకేనా, నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. అండ్ దిస్ అంటే ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో దిస్ ఇక్కడ మనకి సబ్జెక్ట్, పోజెస్ అనేది ఉంది ఇక్కడ మనకి. అంటే దిస్ పోజ్ చేస్తుంది ఏంటి, ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ ని పోజ్ చేస్తుంది అంట. వీళ్ళు ఏది డిసిషన్ చేసుకోబోతున్నారు ఎక్కడ, టు ఎవరికి థ్రెట్ అది, టు సమ్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్. ఏదైతే ఇండియా యొక్క బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉందో వాళ్ళ డెసిషన్ ఏదైతే ఉందో అదొక ఇంపార్టెంట్ థ్రెట్గా మారబోతుంది అని చెప్తున్నాడు. ఎక్స్పోర్ట్స్ టు ద ట్రేడింగ్ బ్లాక్ అన్నాడు. ఏదైతే ట్రేడింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి ఇది ఒక థ్రెట్ లాగా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ ఐరన్ ఓర్ అండ్ స్టీల్ విత్ కార్బన్ లెవీస్ ఎస్టిమేటెడ్ టు రేంజ్ ఫ్రమ్ 19.8% టు 52.7% పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇదంతా కూడా వీళ్ళు ఏదైతే డిసిషన్ చేస్తున్నారో దానివల్ల దట్ విల్ ద ఇంపోర్ట్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో దే రేంజ్ ఫ్రమ్ 19.8% టు 52.7% పెరిగే అవకాశం ఉందట. దిస్ poses a significant threat to some of the Indian biggest. Next, this statement is from here to here. And ఇక్కడ గ్యాగ్ అంటే ఇక్కడ ఎస్టిమేట్ అంచనా వేయడం అంటారు కదా, చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా మీకు సెంటెన్స్ ఇలా ప్రపోజన్తో స్టార్ట్ అయితే ఐఎన్జీతో స్టార్ట్ అవుతాయి దేర్ విల్ బీ కామా. దీన్ని అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటారు. ఇది రీజన్ తెలియజేస్తుంది, టైం తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ ఇది సబ్జెక్ట్ మనకి. సెడ్ ఇక్కడ వర్బ్ అంటే చెప్పాడు, ఇది V2 ఫామ్ అంటే ఇది V2 ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పడం జరిగింది. ఎప్పుడు పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. డ్యూరింగ్ ఏ విజిట్ టు ఫ్రాన్స్ ఇన్ ఎర్లీ ఏప్రిల్లో కామర్స్ ఏదైతే అతను విజిట్ చేశాడో ఇదంతా పాస్ట్ టెన్స్ అనమాట. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ సెడ్ ఏమని చెప్పాడంటే ఇట్ వాస్ టూ ఎర్లీ, అది చాలా ఎర్లీ టు ఎస్టిమేట్, గ్యాగ్ అంటే ఎస్టిమేట్, ఇట్ వాస్ టూ ఎర్లీ టు ఎస్టిమేట్ ద ట్యాక్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఎస్టిమేట్ చేయడం అనేది టూ ఎర్లీ, చాలా ఎర్లీ అంటున్నాడు. ఎందుకంటే యాజ్ ఆపరేషనల్ క్లారిటీ ఏదైతే ఆపరేషనల్ క్లారిటీ ఉందో వాజ్ ఎట్ టు ఎమర్జ్, ఇంకా ఆపరేషనల్ క్లారిటీ రాకముందే ఇండియా మీద ఈ ఇంపోర్ట్స్ ఏదైతే ట్యాక్స్ ఇంపోర్ట్స్ అనేవి ఉంటాయో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన అది రావడం అనేది టూ ఎర్లీ అని చెప్పి తను చెప్పాడు. అంటే ఆపరేషనల్ క్లారిటీ ఇంకా రాలేదు, బిఫోర్ దట్ ఇలా రావడం అనేది ఇలా చేయడం అనేది టూ ఎర్లీ టు ఎస్టిమేట్ ద ట్యాక్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి తను చెప్పాడు. అంటే డ్యూరింగ్ హిజ్ విజిట్స్ అని చెప్పాడు. ఇదంతా కూడా టూ ఎర్లీగా ఇలా చేయడం అనేది ఆపరేషనల్ క్లారిటీ రాకముందే అని అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి టాప్ ట్రేడ్ అఫీషియల్స్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ మనకి. సో ఇదంతా కూడా అంటే పాస్ట్ టెన్స్ జరిగిపోయింది, వాజ్ అంటే పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే బై లాస్ట్ థర్స్డే వరకు చెప్పారనమాట. టాప్ ట్రేడ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వర్ మోర్ అసర్టివ్ అండ్ టర్మ్డ్. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అసర్టివ్ అంటే దే సెడ్ అనమాట, దే వర్ క్లారిటీగా ఉన్నారనమాట. అండ్ వాళ్ళు ఏమన్నా టర్మ్డ్ అంటే సెడ్, టాప్ అఫీషియల్స్ సెడ్ అనమాట. ఇక్కడ టర్మ్ అంటే సెడ్ ఏమని చెప్పారు, ట్యాక్లింగ్ దిస్ రిస్క్ ఏదైతే ఉందో, ట్యాక్లింగ్ ఏదైతే రిస్క్ ఉందో యాజ్ వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్స్ ఆన్ ద గవర్నమెంట్స్ అజెండా విత్ సెవరల్ ఆప్షన్స్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ అని చెప్పారు. వాళ్ళంతా కూడా ఇది చెప్పారు. అంటే వారు ఏమని చెప్పారు, ద టర్మ్ కూడా ట్యాక్లింగ్ దిస్ ఇష్యూ, ఈ ఇష్యూ అయితే ఉందో ట్యాక్లింగ్ దిస్ ఇష్యూ దిస్ రిస్క్ ఏదైతే ఉందో ఏ విధంగా టర్మ్ చేశారంటే, ఈ ఇష్యూని ఏ విధంగా టర్మ్ చేశారంటే వాళ్ళు యాజ్ వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్స్ ఆన్ ద గవర్నమెంట్ అజెండా విత్ సెవరల్ ఆప్షన్స్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ అని వాళ్ళు టర్మ్ చేశారు. ఇది ఒక పెద్ద ఇష్యూ లాగానే ఉంది, ఇది ఒక రిస్క్ అని వాళ్ళు టర్మ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. బై లాస్ట్ థర్స్డే టాప్ అఫీషియల్స్ ఆర్ మోర్ అసర్టివ్ అండ్ దే సెడ్ సంథింగ్.
ఇదంతా కూడా ఒక రిస్క్ అని కూడా వాళ్ళు టర్మ్ చేయడం జరిగింది. అలా టాప్ ఐటమ్స్ అని చెప్పారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, వర్బ్ వచ్చేసి ఈస్. ఇట్ ఈస్ క్రిటికల్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ క్రిటికల్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, క్రూషియల్ దట్ ద సెంటర్ అంటే ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ దట్ ద సెంటర్ రియాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ క్రిటికల్ దట్ ద సెంటర్ రియాక్ట్స్ విత్ గ్రేటర్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే ఈగర్నెస్. సో ఇట్ ఈస్ క్రిటికల్ దట్ ద సెంటర్ రియాక్ట్స్ విత్ గ్రేటర్ అలాక్రిటీ టు రియాక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు? ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ అంటే చూడడానికి క్రూషియల్ గా ఉంది. వై ద గవర్నమెంట్ రియాక్ట్స్ విత్ గ్రేటర్ అలాక్రిటీ టు వాట్ మే బీ కన్సిడర్డ్ by some as sophisticated trade barriers doused అంటే sunk, మునిగిపోవడం అంటారు కదా, sunk in green washing optics అంటే lights వెళ్తురు అంటారు కదా. అంటే గ్రీన్ వాషింగ్ ఏదైతే ఈ ట్రేడ్ బ్యారియర్ ఏదైతే మునిగిపోయిందో దాని గురించి అంటే దే ఆర్ అలాక్రిటీ టు వాట్ మే బీ కన్సిడర్డ్ బై some as sophisticated trade barriers which are అంటే డౌజ్డ్ మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ వాషింగ్ ఆప్టిక్స్ ప్రపోజ్డ్ బై ద యూఈ వల్ల ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా ఈగర్గా రెడీగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు డూ సంథింగ్ అని చెప్తున్నారు. అంటే దే ఆర్ రియాక్టింగ్ అనమాట, అంటే రెడీగా ఉన్నారు విత్ గ్రేటర్ ఎలక్ట్రిసిటీ టు వాట్ మే బి కన్సిడర్డ్ బై సమ్ ఆఫ్. సో అని చెప్పాడు. ఇదేదైతే ప్రపోజ్ చేసిందో ఇది ఆ ట్యాక్స్ పైన అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి సో ఇక్కడ అబౌట్స్ ఏ థర్డ్ ఆఫ్ ఇండియాస్ ఐరన్, స్టీల్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్, ఇదంతా సబ్జెక్ట్ ఇక్కడ మనకి. ఓకే, వర్బ్ వచ్చేసి వర్ షిప్డ్, వర్ హెల్పింగ్ వర్బ్ అండ్ షిప్డ్ V3 ఫామ్. ఎప్పుడు మనకు వాజ్ వర్ V3 వస్తే అది ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్. షిప్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో జరిగిన విషయం. అంటే ఇక్కడ ఏమన్నాడు, లాస్ట్ ఇయర్ జరిగిన విషయం గురించి చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ అబౌట్ ఏ థర్డ్ ఆఫ్ India's iron, steel, aluminum exports for instance were shipped to EU members. EU members కి షిప్ చేయడం జరిగిందంట. ఇవి స్టీల్, ఐరన్, అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ అని చెప్తున్నాడు. షిప్ చేయడం జరిగింది అన్నాడు, పంపించడం జరిగింది అని చెప్పాడు. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఇది. అండ్ వర్బ్ వచ్చేసి మనకి వుడ్ బి ఇంపాక్టెడ్ అంటే అవకాశం ఉంది. వుడ్ అంటే పాసిబిలిటీ తెలియజేస్తుంది ఇక్కడ మీకు, పాసిబిలిటీ. దట్ ఈస్ బి వచ్చి మనకి ఇప్పుడు బి వచ్చి V3 వస్తే అది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఇంపాక్టెడ్ అనేది V3 ఫామ్. ఇది ప్యాసివ్ వాయిస్ అంటే మనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, పాసిబిలిటీ తెలియజేస్తుంది. వుడ్ బి ప్లస్ V3 అంటే ఏంటి, ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్. చూద్దామా సబ్జెక్ట్ ఏంటి, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ వుడ్ బి ఇంపాక్టెడ్ టు, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటాడు. లెట్స్ రీడ్ దిస్ స్టేట్మెంట్. ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఏవటవి, దే ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఇక్కడ మనకి కామర్స్ లో ఉంది అంటే నౌన్ అపోజిటివ్ అంటారు దీన్ని. నౌన్ అపోజిటివ్, ఏ అంటే ఇది ఓ కాదు, అపోజిటివ్ అంటారు. ఇది నౌన్స్ అంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట, మధ్యలో కామర్స్ లో ఉంటారు. ఏ ప్రొడక్ట్స్ అంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఇవి. ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ గ్రోత్ డ్రైవర్ ఏదైతే ఉందో ఎక్కడ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ లో ఏదైతే జరిగిందో, ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందో, వుడ్ బి ఇంపాక్టెడ్ టు అంట, ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంట. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి బట్ అనేది కంజంక్షన్, ఇట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్ అంటే పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. సో బట్ ముందు ఒక స్టేట్మెంట్ ఉంది, బట్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంది. ఇది సబ్జెక్ట్ ఇందులో, ఇది వర్బ్ ఇందులో. ఇది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వర్బ్లో వేసుకోవచ్చు, ఇది సింపుల్ ప్రెజెంట్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, లార్జర్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ ఆర్ టర్నింగ్, ఇది వర్బ్ మనకి. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది V4 ఫామ్, ఇది యాక్టివ్ వాయిస్. ఓకేనా. సో ఇది బట్కి ముందు సబ్జెక్ట్ ఏంటి, లార్జర్ ప్లేయర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ టర్నింగ్ అనేది ఇక్కడ ముందు ఒక స్టేట్మెంట్. అండ్ బట్ తర్వాత ద ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఇది దానికి సబ్జెక్ట్, ఇది వర్బ్ అండి. ఒకసారి చదువుదామా. ఫస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉందా నెగిటివ్ చూసుకోవాలి. లార్జర్ ప్లేయర్స్ అక్రాస్ సెక్టార్స్ ఆర్ గ్రాడ్యువల్లీ టర్నింగ్ టు గ్రీనర్ టెక్నాలజీ. ఏదైతే లార్జర్ ప్లేయర్స్ ఏవైతే గ్రీనర్ టెక్నాలజీకి, క్లీనర్ టెక్నాలజీకి టర్న్ అవుతున్నాయో అంటే పాజిటివ్ ఇచ్చాడు ఇది. అంటే లార్జర్ ప్లేయర్స్ అక్రాస్ ద సెక్టార్స్ ఆర్ గ్రాడ్యువల్లీ టర్నింగ్ టు గ్రీనర్ టెక్నాలజీ. బట్ అయినా కూడా ట్రాన్స్మిషన్ ఏదైతే మూమెంట్ ఏదైతే ఉందో నీడ్స్ టైం. అంటే గ్రీనర్ టెక్నాలజీకి అన్నీ మారుతా ఉన్నా కూడా ఏదైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి మారుతా ఉన్నారో ఇట్ నీడ్స్ టైం అన్నాడు. ఈవెన్ మోర్ ఫర్ స్మాల్ బిజినెస్ అన్నాడు. అంటే చిన్న బిజినెస్ కూడా టైం పడుతుంది గ్రీనర్ టెక్నాలజీ మారడానికి అన్నాడు.
అంటే టైమ్ టు మూవ్ అన్నాడు ఇక్కడ, దీంతో కనెక్ట్ చేయాలి. మధ్యలో ఎగ్జాంపుల్ ఇది టైమ్ టు మూవ్ ఏంటి, ద ట్రాన్స్మిషన్ నీడ్స్ టైమ్ టు మూవ్ అవే ఫ్రమ్ లెగసీ కార్బన్ హెవీ టెక్నాలజీ సచ్ యాజ్ బ్లాస్ట్ ఫర్నాసెస్ ఫర్ స్టీల్ మేకింగ్. ఇదంతా గ్రీనర్ టెక్నాలజీస్ వైపు వెళ్ళాలన్నా కూడా టైం పట్టుద్ది, ఆ లోపల ఈ ట్యాక్స్లు పెట్టడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద EU, ఇది మనకి సబ్జెక్ట్. బిలీవ్స్ ఇది వర్బ్. ఎందుకు వర్బులో వేసి వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వస్తుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే EU బిలీవ్స్, EU నమ్ముతుంది అంట, బిలీవ్ చేస్తుందంట. ఏమని, ద కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో, కార్బన్ పైన విధించే ట్యాక్స్ ఏదైతే ఉందో ఈస్ కంపాటబుల్ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నామ్స్. అంటే ఇది ఏమని నమ్ముతుందంట, వాళ్ళు ఏదైతే ట్యాక్స్ విధిస్తున్నారో అది వరల్డ్ ట్రేడ్ నామ్స్ కి కరెక్ట్ గా ఉంది అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నట. ఇది వాళ్ళు పాజిటివ్ ఇచ్చాడు కదా, బట్ కన్నా సపోజిట్ ఐడియాస్ కదా. బట్ ఇండియా ఈజ్ లుకింగ్ టు ఛాలెంజ్ దట్, ఇండియా మాత్రం అది ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉందంట. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, అండ్ మే అనేది హెల్పింగ్ వర్బ్, అండ్ ఫ్లాగ్ అనేది V1 ఫామ్, ఇది యాక్టివ్ వర్బ్స్. ఫ్లాగ్ అంటే ఇండికేట్. ఇట్ మే ఆల్సో ఫ్లాగ్ ఇండికేట్ ఇన్కాంపిటబిలిటీ, అంటే ఇట్ మే ఆల్సో ఇండికేట్ ఏంటి, ఇన్కాంపిటబిలిటీ విత్ ద కాంపిటబిలిటీ అంటే మనం అగ్రిమెంట్ అంటే రూల్స్ ఫాలో కూడా ఉంటాయి కదా. ఇట్ మే ఆల్సో ఇండికేట్ ఇన్కాంపిటబిలిటీ అంటే రూల్స్ వ్యతిరేకంగా ఉండడం అనేది ఇది ఇండికేట్ చేస్తుందట. విత్ ద యుఎన్స్ క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్, ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది రూల్స్కి వ్యతిరేకంగా ఉంది అని కూడా ఇండికేట్ చేస్తుంది అంటున్నాడు. ఏంటంట, విచ్ ద ఫ్రేమ్వర్క్, ఇక్కడ మనకి దీని విచ్ రెఫర్స్ టు ఫ్రేమ్వర్క్ విచ్ మూడ్స్ అంటే రేజెస్ డిబేట్స్ కానీ రేజెస్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్. అంటే కామన్ ఏదైతే ఉందో, ఇన్కంపాటబిలిటీ విత్ ద క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే కామన్గా ఉంది కానీ అది కొన్ని డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీని రేజ్ చేస్తుందంట. ఏది, ఫర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కండిషన్స్కి ఇది ఒక వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దట్ రేజెస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ అని చెప్పాడు. నెక్స్ట్ వన్ బట్ అంటే మనకు ఆ స్టేట్మెంట్కి అపోజిట్కి వెళ్తుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే స్టేట్మెంట్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎక్కడి వరకు ఉంది, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి రెండు. ఇప్పుడు మనకి చూడండి, ఇది క్లాజ్ అంటారు, ఇది సబార్డినేట్ క్లాస్. దీనిలో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దీస్ ఆర్గ్యుమెంట్స్. టూ క్లాస్ ఉన్నాయి, ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి దీస్ ఆర్గ్యుమెంట్స్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, అప్హెల్డ్ అనేది V3 ఫామ్. ఎప్పుడైనా మనకి V3 ఫామ్ యామ్ ఈజ్ ఆర్ వచ్చి V3 వస్తే ప్యాసివ్ వస్తుంది. అప్హెల్డ్ అంటే సపోర్టెడ్ అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే వాటిని సపోర్ట్ చేసిన ఈవెన్ ఇఫ్ అన్నాడు. బట్ ఈవెన్ ఇఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సపోర్టెడ్, ఇది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, పాజిటివ్ ఉంది. ఇది మనకి అపోజిట్ స్టేట్మెంట్ కలుగుతుంది ఈవెన్ ఇఫ్ అనేది. అంటే దీస్ టూ ఎవెన్యూస్ అనేది మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి ల్యాక్ ఇక్కడ మనకి, అంటే అపోజిట్ స్టేట్మెంట్ కలుగుతుంది. అంటే ఇఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అప్హెల్డ్, అవి సపోర్ట్ చేసినా కూడా, ఈవెన్ దీస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అప్హెల్డ్ సపోర్ట్ చేసినా కూడా, దీస్ టూ ఎవెన్యూస్ ల్యాక్ ఎన్ఫోర్స్మెంట్ ఆప్షన్స్, అంటే ఏదైతే ఆబ్లిగేషన్ అది ల్యాక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఏదైతే ఈ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అప్హెల్డ్ ఏదైతే సపోర్ట్ చేసినా కూడా, బట్ దీస్ టూ ఎవెన్యూస్ ల్యాక్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఆబ్లిగేషన్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అది ల్యాక్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటంటే, సో ఇది రిజల్ట్ తెలియజేస్తుంది. సో అంటే రిజల్ట్ తెలియజేస్తుంది. సో ఏ థ్రెట్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఈస్ హెల్పింగ్ వర్బ్, అండ్ బీయింగ్ ప్లస్ V3 ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్. అంటే థ్రెట్ ఆల్సో బీయింగ్ వేడ్ అంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. సో ఏ థ్రెట్ ఆఫ్ రిటాలియేటరీ అంటే గొడవలు, కోపాలు అంటారు కదా, ఎనిమిటీ అనమాట. ఏ థ్రెట్ ఆఫ్ రిటాలియేటరీ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో, టారిఫ్ అంటే ట్యాక్స్ కదా, ఆన్ EU ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో ఈజ్ ఆల్సో బీయింగ్ వేడ్ ఈవెన్ యాజ్ ప్లాన్స్ ఆర్ అఫుట్ అంటే హ్యాపెనింగ్, ఫ్యూచర్లో జరిగేది, అఫుట్ టు క్వాంటిఫై ద వేరియస్ కార్బన్ ట్యాక్సెస్ లివైడ్ ఇన్ ఇండియా. అంటే ఈ థ్రెట్ అనేది జరగబోయే అవకాశం ఉంది, ఒక థ్రెట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తాను డ్యూ టు దిస్ రీజన్. అంటే సో ఏ థ్రెట్ ఆఫ్
retaliatory tariffs on EU imports పైన is being increased even as plans are afoot to quantify the various carbon taxes imposed in India అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఎప్పుడు మనకు సెంటెన్స్ స్టార్టింగ్లో ఐఎన్జీతో వస్తే ఇక్కడ మనకు కామా ఉంటుంది, దీన్ని అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటారు. అంటే ఈ రీజన్ తెలియస్తుంది. హ్యావింగ్ పొజిషన్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్గా ఏదైతే ఇండియా ఉన్నా కూడా అని చెప్తారు. ఉన్నందున అంటే having been arrested, the thief was sent to jail. అంటే ఇక్కడ having been positioned the voice of global south కి ఏదైతే ఇండియా సౌత్ తరఫున ఒక వాయిస్ ఉందో అని చెప్తున్నాడు. ఇండియా మస్ట్ అంటే హ్యావింగ్ బీన్ పొజిషన్ యాజ్ ద వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్, ఇండియా మస్ట్ ప్లే. ఇండియా ఇక్కడ మనకి సబ్జెక్ట్ మస్ట్ హెల్పింగ్ ప్లే అనేది కన్ఫర్మ్. ఇండియా ఖచ్చితంగా ప్లే చేయాలి. అంటే డ్యూ టు దిస్ రీజన్ వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ కాబట్టి ఇండియా మస్ట్ ప్లే ఏంటి దట్ పార్ట్ అంటే ఆ పార్ట్ ప్లే చేయాలి. ఎందుకు? టు ద హిల్ట్ వైల్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ ద G20 this year and galvanize అంటే స్టిమ్యులేట్, ఇంక్రీజ్, షాక్ అదర్ నేషన్స్ టు టేక్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ అంటావు కదా. ద EU's కార్బన్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్, ఏదైతే EU ట్యాక్స్ కార్బన్ ఫ్రేమ్వర్క్ ఉందో దాన్ని అదర్ నేషన్స్ కూడా అగ్రి చేసే విధంగా, ఓన్లీ ఇండియానే కాకుండా అదర్ నేషన్స్ కూడా ఇది ఫాలో అవ్వాలన్న విధంగా గ్యాల్వనైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, అక్కడ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అదర్ నేషన్స్ కూడా దీన్ని ఒకసారి అగ్రిమెంట్ చెక్ చేయాల్సిన విధంగా ఇండియా సపోర్ట్ చేయాలి. అంటే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసి దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఇండియాకు ఉంది. ఇట్ మస్ట్ ప్లే దట్ పార్ట్ టు ద హిల్ట్ వైల్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ G20 దిస్ ఇయర్ ఏదైతే ఉందో అండ్ గ్యాలనైజ్ ద అదర్ నేషన్స్ టు టేక్ ఆన్, అదైతే వాళ్ళ డిసిషన్ ఉందో ఫ్రేమ్వర్క్ ఉందో దానిపైన కొన్ని డెసిషన్స్ తీసుకునే విధంగా వీళ్ళు గ్యాలనైజ్ చేయాలంటే మూమెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇండియా షుడ్ డూ దిస్ అనమాట. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో బట్ వచ్చిందంటే ఇట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. బట్కు ముందు మనకి సబ్జెక్ట్ వచ్చేసి దిస్ చాంపియన్, ఇది మనకి సబ్జెక్ట్. అండ్ నీడ్ నాట్ ఎందుకు వస్తుందంటే మనకు నెగిటివ్ సెంటెన్స్లో నీడ్స్ అనేది రాదు కాబట్టి నీడ్ నాట్ అనేది వస్తుంది. జనరల్ పాలసీలో నీడ్స్ అని వస్తుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ మనకి దిస్ చాంపియన్ ఇది మనకి సబ్జెక్ట్, ఇది వర్బ్ మనకి. సో బట్ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఏంటంటే ద ఫార్ వార్ సింప్లిఫికేషన్స్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి చూడండి ద ఫార్ ఇంప్లికేషన్స్. ఓకే, ఇది మనకి వర్బ్ అండి. ఎంటైల్స్ అంటే ఇన్వాల్వ్. ఒకసారి చూద్దామా ఈ స్టేట్మెంట్ ఒకసారి క్లియర్గా మనం. దిస్ చాంపియనింగ్ నీడ్ నాట్ రివాల్వ్ తిరగొద్దు అనమాట. అరౌండ్ ఇట్స్ ఓన్ కన్సర్న్స్ చుట్టూ తిరగొద్దు. బట్ ద ఫార్ వార్స్ ఇంప్లిఫికేషన్స్ ఏదైతే ఈ CBA ముందో ఇంట్రేల్స్ ఏదైతే ఇన్వాల్వ్ చేస్తుందో ఫర్ పూరర్ కంట్రీస్ ఏదైతే ఉందో ఇది ఏదైతే చేస్తుందో ఇన్వాల్వ్స్ మెనీ ఆఫ్ హుమ్ రీలే మోర్ హెవీలీ ఆన్ మినరల్ రీసోర్సెస్ దాన్ ఇండియా డస్. ఏదైతే ఇండియా కన్నా ఎక్కువగా పూర్ కంట్రీస్ ఏవైతే రీసోర్సెస్ పైన ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ CBA ఏదైతే ఇన్వాల్వ్ చేస్తుందో ఈ వార్స్ ఇంప్లికేషన్స్ని ఇక్కడ ఫర్ పూరర్ కంట్రీస్ మెనీ ఆఫ్ హూమ్ రీలే మోర్ హెవీలీ ఆన్ మినరల్ రీసోర్స్ పైన ఏవైతే ఉంటాయో దాన్ ఇండియా కన్నా ఏవైతే ఉంటాయో వాటికి ఇది చెప్తున్నాడు. అంటే ద చాంపియనింగ్ నీడ్ నాట్ రివాల్వ్ అరౌండ్ ఇట్స్ ఓన్ కన్సర్న్స్. బట్ ఇక్కడ కన్సర్న్స్ పైన రివాల్వ్ కావద్దు. బట్ ఇక్కడ దేని మీద అంటే ఫార్ వార్స్ మోర్ ఇంప్లికేషన్స్ దట్ ఏదైతే ఎంట్రైల్ చేస్తాయో ఫర్ పూర్ కంట్రీస్ వాటిపైన ఫోకస్ చేయాలి, ప్రాబ్లం రాకుండా చేయాలని చెప్తున్నాడు. ఇండియా కన్నా ఏవైతే మినరల్ సోర్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, దెన్ సో ఫార్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ద టాపిక్ కార్బన్ ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే లేటెస్ట్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో అది దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇండియాకి వస్తున్న థ్రెట్ గురించి మాట్లాడింది. I hope you understood this editorial. Let's begin with vocabulary.
వొకాబులరీ ఫస్ట్ వర్డ్ చూడండి, డీమ్. డీమ్ అంటే మనకి ఇక్కడ వర్బ్ అండి. డీమ్ అంటే మీనింగ్ ఏంటంటే రిగార్డ్ ఆర్ కన్సిడర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే. రిగార్డ్ ఆర్ కన్సిడర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే. సో సినోనిమ్స్ వచ్చేసి మనకి రిగార్డైజ్, కన్సిడర్ అండ్ వ్యూయర్స్. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి దీన్ని వర్బ్ అంటాం, ఓకేనా. సో కల్మినేట్ అంటే ఇట్స్ వర్బ్ అండి. కల్మినేట్ అంటే రీచ్ ఏ క్లైమాక్స్ ఆర్ ఏ పాయింట్ ఆఫ్ హైయెస్ట్ డెవలప్మెంట్. రీచ్ ఏ క్లైమాక్స్ ఆర్ పాయింట్ ఆఫ్ హైయెస్ట్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ అండర్మైన్. అండర్మైన్ అంటే కూడా వర్బ్ అండి. అండర్మైన్ అంటే టు మేక్ సమ్ వన్ లెస్ కాన్ఫిడెంట్. టు మేక్ సమ్ వన్ లెస్ కాన్ఫిడెంట్ అంటే వీక్ చేయడం, వీక్ అనమాట. అండ్ లెస్ పవర్ఫుల్. సినోనిమ్స్ వచ్చేసి సబ్వర్ట్, sabotage, weaken, diminish, impair, mar, cripple. It's a negative word. Next word, gauge. Gauge and gag antaru. Gag ante manaki verb andi. The meaning ఏంటంటే estimate or determine the amount, level or value of something. Synonyms వచ్చేసి మనకి compute, calculate, measure. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి alacrity. Alacrity అనేది మనకి ఇక్కడ ఇది నౌన్ అండి. alacrity అంటే బ్రిస్క్ ఆర్ చీర్ఫుల్నెస్, రెడీనెస్, చీర్ఫుల్ రెడీనెస్ అంటే రెడీగా ఉండడం, ఇష్టంగా ఉండడం, రెడీనెస్గా, చీర్ఫుల్గా, విల్లింగ్నెస్గా ఉండడం. సో నెక్స్ట్ సొఫిస్టికేటెడ్. సొఫిస్టికేటెడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సొఫిస్టికేటెడ్ అంటే హ్యావింగ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వే పీపుల్ బిహేవ్ ఆర్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కల్చర్ అండ్ ఫ్యాషన్. నెక్స్ట్ వర్డ్ డౌస్. డౌస్ ఈజ్ ఎ వర్బ్. డౌస్ అంటే ఎక్స్టింగ్విష్ ఎ ఫైర్ ఆర్ లైట్. ఎక్స్టింగ్విష్ ఎ ఫైర్ ఆర్ లైట్. Synonyms వచ్చేసి మనకి extinguish, put out, quench, tamp out, smooth. నెక్స్ట్ galvanize. Galvanize అంటే మనకి ఇక్కడ shock or excite someone into taking action. So shock or excite someone to taking into action. So next afoot. Afoot అంటే it's an adjective. Afoot అంటే in preparation or progress. In preparation or in progress. Or happening or beginning to happen. Synonyms వచ్చేసి going on or happening. So these are the words which are used in the editorial. I hope you enjoyed watching this video. And second part will be available in the app given below the description. In the second part, completely మనకి ఇంగ్లీష్ సంబంధించినటువంటి SSC బ్యాంకింగ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సెక్షన్స్ అందులో ఉంటాయి, అది చూడండి. థ్యాంక్ యూ. సీ యూ.